హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి జనవరి 2025 జనవరి 14వ తారీఖు మనకి మంగళవారం సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ రోజు మనము ఇంటిలో ఎలా పూజ చేసుకోవాలి, సంక్రాంతి పండుగ రోజు మనం కంపల్సరిగా పెట్టవలసిన ఇంటిలో ఏ దీపం వెలిగించుకుంటే మంచిది, ఆ రోజు మనం ఏం చేయాలి, నైవేద్యాలు ఏమిటి, సంక్రాంతి పండుగ రోజు మనం పూజించవలసిన దేవుడు ఏమిటి, మనం ఏ నైవేద్యం పెట్టాలి, ఏ దేవుణ్ణి పూజించాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తానమాట. నేనైతే లక్ష్మీదేవికి చక్కగా తెలుపు రంగు, పసుపు, ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను. మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా సరే అలంకరణ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. మనము సంక్రాంతి రోజు ఆ శివయ్యకి అభిషేకం చేసినా కూడా చాలా చాలా మంచిదన్నమాట. దేవుని పటాలన్నిటికి కూడా మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా సరే పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోండి. ఈ విధంగా పూజ గదిని అంతటిని కూడా అలంకరణ చేసుకున్న తరువాత మనము దీపారాధన కుందులు కూడా మనం సిద్ధం చేసుకోవాలండి. సంక్రాంతి అంటేనే కొత్తదనం, కొత్త ధాన్యం, కొత్త బియ్యం, కొత్త వస్తువులు. అంతేకాదండి, కొత్త భోగి రోజు పాత వస్తువులన్నీ భోగి మంటలో వేసి కొత్త వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు. అంతేకాదండి, మనము వెలిగించవలసిన దీపం కూడా ఈరోజు మీకు నేను చూపిస్తానన్నమాట. మనం ఏ దీపం వెలిగించుకుంటే మంచిది సంక్రాంతి రోజు కంపల్సరిగా మనము కామాక్షి దీపాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా మంచి అనేది జరుగుతుంది కాబట్టి మనము కంపల్సరిగా కామాక్షి దీపాన్ని కూడా మనం పెట్టుకోవాలి. తర్వాత దీపారాధన కుందుల దగ్గర పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అగరబత్తులతో దీపారాధనని వెలిగించుకుందాం. దీపారాధన చేశాం కదండి, ఆ శివయ్యకు మనం గంధంతోనూ విభూతితోనూ అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అని మనం గంధంతో అభిషేకం చేసిన తరువాత విభూతితో కూడా ఆ శివునికి చిన్న వాటర్లో విభూతి కలిపి మనము ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అని విభూతితో కూడా ఆ శివయ్యకి ఈ విధంగా మనం అభిషేకం అనేది చేసుకోవాలి. చేసుకొని ఆ శివయ్య దగ్గర పువ్వుని మనము పెట్టుకోవాలన్నమాట. ఓం నమ శివాయ అని ఆ శివయ్యకి ఒక పువ్వుని సమర్పించి తరువాత ఆ శివయ్యకు మంచినీళ్ళతో మనం శుభ్రపరచుకొని పూజ గదిలో పెట్టుకోవాలండి. తరువాత ఆ పరమేశ్వరునికి మనం పూజ గదిలో పెట్టిన తర్వాత మనము లక్ష్మీ కుంచాన్ని కూడా మనము పూజ గదిలో ఉంచాలి. ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అంటే పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు లక్ష్మీ కుంచం. లక్ష్మీ కుంచంలో కొంచెం బియ్యం పోసి దాని మీద లక్ష్మీ గవ్వ, చిట్టి గాజులు, ముత్యము, తామర గింజ కూడా మనం పెట్టుకొని నిత్యము పూజ గదిలో పెట్టుకోవాలి. శివయ్యకు అభిషేకం చేసిన తర్వాత మంచినీళ్ళతో శుభ్రపరచుకొని ఆ శివయ్యని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ శివునికి గంధము, కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసి ఒక పువ్వుని పెట్టుకోవాలండి. పువ్వుని పెట్టుకొని మనము ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అని చెప్పుకొని ఆ శివయ్య దగ్గర డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా, ఏమున్నా, పండైనా, నైవేద్యమైన ఏదైనా సరే చెప్పుకొని మనము ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదువుకొని చక్కగా ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకొని ధూపం వేయాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క దీపం అనేది పెట్టుకోండి. అంటే కామాక్షి దీపం. పూజ గదిలో సంక్రాంతి రోజు ఎవరైతే కామాక్షి దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటారు. అంతేకాదండి, లక్ష్మీ కుంచం అంటే శంకుచక్ర నామాలు ఉన్నటువంటి లక్ష్మీ కుంచాన్ని పూజ గదిలో ఎవరైతే ఉంచుకొని పూజ చేస్తారో ఆ ఇంట ఎప్పుడు ధనధాన్యాలు సుభిక్షంగా ఉంటారనమాట. లక్ష్మీ కుంచం దగ్గర ఒక గులాబీని కూడా ఉంచాలండి. ఇలా ఉంచి చక్కగా ఆ బియ్యం మీద మనము ఒక ముత్యము, ఒక తామర గింజ, చిట్టి గాజులు 2, లక్ష్మీ గవ్వని ఉంచి పూజ గదిలో ఉంచుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట. ఇలా పెట్టుకొని కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకొని ఈ సంక్రాంతి రోజు రేపు సంక్రాంతి జనవరి 14వ తారీఖు మకర సంక్రాంతి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఇంటిలో పూజ అనేది చేసుకోండి. సంక్రాంతి రోజున ఎవరైతే ఆ శివయ్యకు అభిషేకం విభూతితోనూ, పాలతోనూ, గంధంతోనూ, మళ్ళీ కొబ్బరి నీళ్ళతోనూ, చెరుకు రసాలతోనూ అభిషేకం చేస్తే కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అని ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుందన్నమాట. కామాక్షి దీపం సంక్రాంతి రోజు ఈ దీపం వెలిగించటం వల్ల ఇంటిలో
అష్టైశ్వర్యాలు సకల దేవతలు కొలువై ఉంటారు ఒక్క కామాక్షి దీపంలో. ఎవరైతే కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటారో ఆ ఇంట సకల ఐశ్వర్యాలు కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా రేపు మకర సంక్రాంతి పూజని పెట్టుకోండి. ఇంటిలో రేగి పండ్లు, చెరుకు గడలు ఏమున్నా సరే, మనకి ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతి రోజు అయితే ఏ పళ్ళు అయితే వస్తాయో, చెరుకు గడలు, రేగి పళ్ళు, మనకి ఏ పండ్లు అయితే అందుబాటులో ఉంటాయో ఆ పండ్లని నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా మనకి నచ్చిన పండ్లు దొరుకుతాయి కాబట్టి చక్కగా డ్రై ఫ్రూట్స్, రేగి పండ్లను కూడా నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఏ సీజన్లో దొరికే పండ్లని ఆ సీజన్లో మనం పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. ఎందుకంటే సంక్రాంతి అంటేనే చాలా మంచిదండి. కొత్త సంవత్సరం, కొత్త బియ్యంతో పొంగలి, కొత్తగా వచ్చే చెరుకులు, రేగిపళ్ళు ఇవన్నీ కూడా సంక్రాంతి నెలలో, జనవరి నెలలోనే వస్తాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా నైవేద్యం పెట్టుకొని, డ్రై ఫ్రూట్స్ని కూడా పెట్టుకొని, ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఈ ఒక్క దీపం వెలిగించండి. సకల దేవతలు కొలువై ఉన్నటువంటి కామాక్షి దీపం. ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఇంటిలో పూజ అనేది చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. లక్ష్మీ కుంచాన్ని కూడా పెట్టుకుంటే కొత్త ధాన్యంతో తయారు చేసినటువంటి బియ్యాన్ని లక్ష్మీ కుంచంలో పోసి దాని మీద తామర గింజ, ముత్యము, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వ అనేది పెట్టుకొని శంకుచక్ర నామాలకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా పువ్వుని పెట్టి మనం పూజ గదిలో పెట్టుకోవాలి. శంకుచక్ర నామాలు కొంచెం, నేను ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉంటుందండి శంకుచక్ర నామాలు కొంచెం, గులాబీ పువ్వును కూడా పెట్టానమాట. చక్కగా లక్ష్మీదేవిని కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. మీ అందరికీ కూడా పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను అనమాట. చూశారు కదండి నా పూజ. ప్రతి ఒక్కరూ కూడా రేపు సంక్రాంతి ఈ ఒక్క దీపం వెలిగించుకోండి. అంటే కామాక్షి దీపం. ఏ దేవుని పూజించాలి అంటే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి, చక్కగా అభిషేకం చేసిన తర్వాత పూజ గదిలో అలంకరణ అనేది చేసుకొని నైవేద్యం పెట్టి ధూపం వేసి ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఎందుకంటే సృష్టికి మూలం పరమేశ్వరుడు కాబట్టి మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. అది కూడా కొత్త సంవత్సరం మనకి సంక్రాంతి, మనకి జనవరిలో ఈ పండుగ చాలా పెద్ద పండుగ అండి. సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు వస్తుంది కాబట్టి పెద్ద పండుగను మనం జరుపుకుంటాము. అంతేనండి. చక్కగా భోగి రోజు భోగి పళ్ళు, సంక్రాంతి రోజు చక్కగా గాలిపటాలు ఎగరవేయటము, రథం ముగ్గులు వేసుకోవటము, కనుమ రోజు గోవులకి మనము అలంకరణ చేస్తాము. మనము పొలంలో దుక్కు దున్ని పొలాల్లో మనం పంటలు బాగా పండాలని చక్కగా కనుమ రోజు కూడా మనము పొలాల్లో పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే కనుమ అనేది గోవులకి చాలా ప్రసిద్ధికరమైన పండగ అనమాట. కనుమ రోజు గోవుల్ని ఎవరైతే పూజ చేస్తారో సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. ఆవులని బాగా అలంకరణ చేసి చక్కగా పంట పొలాల్లో ఆవులని తిప్పుతూ ఉంటారండి. తర్వాత భూమి పూజ కూడా చేస్తారు కనుమ రోజు. చాలా మంచి రోజు అనమాట. అలా మనకి ఈ 3 పండుగలు చాలా జనవరి నెలలో చాలా పెద్ద పండుగలు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా సంక్రాంతి రోజు ఈ ఒక్క దీపం పెట్టి ఆ శివయ్యని పూజ చేస్తే చాలా చాలా మంచిది. అంతేకాదండి, లక్ష్మీ కుంచం కూడా పూజ గదిలో ఉంచుకుంటే కూడా చాలా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ అందరికీ పేరు పేరున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసిన వాడు ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్, తప్పకుండా లైక్ అనేది చేయండి. ధన్యవాదాలండి. మరి ఒక మంచి వీడియోతో ఉంటాను. మరి ఒకసారి మీకు పూజ గది అంతటిని కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి ఎలా పూజ చేసుకున్నాను, ఎలా పెట్టుకున్నాను, చిన్న పూజ గదిని కూడా ఎలా సర్దుకున్నాను.